వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఆమె వ్యభిచారి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకొచ్చారు. అయితే ధర్మశాస్త్రమును ఇచ్చిన వాడు మధ్యలో పెట్టారు, వీళ్ళు రాళ్ళు పెట్టి కొట్టడానికి. అనగా ఈ లోక నీతిని వాళ్ళు నీతిమంతులుగా వీళ్ళ మీద పాపాత్మురాలు అని చెప్పి రాళ్ళు వేసి కొట్టడానికి సిద్ధపడ్డారు. అయితే యేసు క్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట రాయి. అంటే దేవునితో వారికి సమాధానం లేదు. అయితే ఈమెకి యేసు క్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, అమ్మా నేను నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయకుము, నీకు సమాధానము కలుగును గాక. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు రెండు గుంపులు మనం చూస్తే, సిలువ వేయక ముందు శిష్యుల గుంపు, సిలువ వేసిన తర్వాత ఎవరినైతే ఆ శిష్యులు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఒంటరిగా సిలువ మీద వదిలేసినప్పటికీ యేసు క్రీస్తు ప్రభుల వారు మరణమును జయించి తిరిగి లేచి వచ్చి చెప్తున్నారు, మీకు సమాధానము కలుగును గాక. కాబట్టి ఈ సమాధానం అనేది ఎప్పుడైతే మన హృదయంలోంచి బయటికి వెళ్ళిపోతుందో, నీకు తెలుసా ప్రశాంతంగా నిద్రపడుతుంది. నీకు తెలుసా ఏదో పోగొట్టుకున్నానన్న బాధ నీకు ఉండదు. నీకు తెలుసా దేవుడు నీ హృదయంలో ఖచ్చితంగా ఉండడానికి కారణం ఏంటంటే, సమాధానం లేని చోట పరిశుద్ధాత్ముడు ఏ విధముగా ఉంటాడు అనుకుంటున్నావు? ఏదో కలవరంతో ఉన్నట్లు, ఏదో చింతతో ఉన్నట్లు, ఏదో పంతంతో ఉన్నట్లు చెప్పనియండి. మనిషి పంతానికి అంతమన్నా అయిపోతాడు, కానీ పతనానికి దారి తీస్తుంది. కానీ ఏ రోజునైతే సమాధానము అనేది అది నీ హృదయములో కలిగే క్రియ అని, ఈ సమాధానం వలన ఇక్కడ చెప్పబడుతుంది. ఆకాశము తెరవబడుట అంటే అర్థం ఏంటి? అంటే నా ఒక్కడి కోసమే తెరవబడుతుందా? అవును, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సమాధానపరచు వారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎప్పుడైతే దేవుని రాజ్యములో ఒక్క వ్యక్తి నిలబడితే చాలు, దేవుడు దిగి వస్తానంటున్నాడు. అక్కడ ఏలియా ఒక్కడే నిలబడ్డాడు, ప్రార్థన చేశాడు, సమాధానాన్ని ప్రకటించాడు. ఎప్పుడైతే ప్రకటించాడో, ఆ పాడైపోయిన బలిపీఠము కట్టాడో, దేవుడు తన అగ్నిని ఆకాశము నుండి పంపించాడు. 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. అప్పుడు దేవుడు తన వర్షాన్ని ఇచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే మన జీవితంలో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడని, దేవుడు నిన్ను ఎంచుకున్నాడని, దేవుడి కార్యాలు నీ ద్వారా జరగాలి అని అంటే మొట్టమొదట నీవు సమాధానం పడాలి.